శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామస్వదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం పాతారం దాతారం సరస్వంతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తే జగతాపితర వందే పార్వతీ పరమేశ్వరో. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణ శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానహం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం బుక్ 2 పారాయణం. అది ఎపిసోడ్ క్రితం ఎపిసోడ్ 57 దాకా చెప్పుకుని ఇప్పుడు ఎపిసోడ్ 58 చెప్పుకోవాలి. 57లో పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 8 అని చెప్పుకుని జైమినట్టు చెప్పాను. తర్వాత వారందరూ సంతోషంతో శివుని వద్దకు బయలుదేరి శివునికి పూజ చేసి దుర్గాదేవికి నమస్కరించిరి. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 58 చెప్పుకుందాం, కంటిన్యూ చేస్తున్నాం. రథమును వదిలి ఇంద్రియ నిగ్రహం కలవారి నీలాద్రిని అధిరోహించుటకు సన్నద్ధులైరి. ఆ కొండపైకి వెళ్ళేవారు ముందుకు పో మార్గము తెలియక నిలిచిపోగా నారదుడు దారి చూపాను. అప్పుడు వారు కొండ కొమ్ము చేరిది. నల్ల అగురు చెట్టు కింద నరసింహరూపంతో వెలసి అన్ని భయములను పోగొట్టు స్వామి నివాసమును చూచిరి. ఆ స్వామి నోరు తెరచి భీకరముకు పండ్లు కలిగి ఎర్రని జడలు కలిగి ఉండెను. ఉగ్రుడై 3 కన్నులు కలిగి రాక్షసుని ఎత్తిపట్టుని రొమ్మును వజ్రం వలె మొనలు కలిగిన గోళ్లతో నృసింహస్వామి చీల్చుతూ ఉండెను. కన్నుల నుండి కురియుచున్న నిప్పు కణములచే సమస్త ప్రపంచమును భయపెట్టుతూ మిక్కిలి ఒత్తివేయుటచే భూమిని కంపింపచేయు నారదుని ఎదుట ప్రత్యక్షమైన నరసింహరూపంలో ఉన్న స్వామిని భయము లేక చూచి దూరం నుండి నమస్కారం చేసిరి. ఇంద్రజముడు స్వామిని చూచి నారదుడు చెప్పినది నమ్మెను. ముందు జరగబో దానిపై నమ్మకం కుదిరి నారదునితో ఇట్టాను. ఓ మహర్షి, నేను ధన్యుడును. నీవు జ్ఞాననిధివి. ఆరాధించుటకు దుర్లభమగు స్వామిని స్వామి చూచుటకు భయము గొలుపు స్వామి యొక్క రూపం అని మాట్లాడు రూపమును చూపితివి. నీ వంటి వారితే చక్కగా సేవింపబడు స్వామిని మా వంటి వారము దూరం నుండి సేవించుట చేతనే ధన్యులము కాగలము. నీవు ఉండుడి చేతనే మేము ఇచ్చట నిర్భయంగా నిలిచి ఉన్నాము. ముల్లోకములకు అధిపతియగు హిరణ్యకశిపుని తీర్చిన దయాసముద్రుడు స్వామి యొక్క ఇంద్రనీలమణి రూపము ఈ ఎదట నుండెను. ఆ స్థలము చూచినంతనే విముక్తినిచ్చును. అట్టి ప్రదేశం చూపుము, నాకు ముక్తి కలుగును అని పలుకగా నారదుడు స్వామి బంగారు ఇసుకచే కప్పబడిన పవిత్రము ప్రదేశమును చూపెను. ఓ రాజా, ముక్తినిచ్చి మర్రి చెట్టును చూడము. దీని నీడలో నడిచినంతనే మానవుల పాపం నుండి బయటపడుదురు. ఇతడ ప్రాణములు వదిలిన వ్యక్తి ముక్తిని పొందును. వటవృక్ష రూపంలో ఎట్టి కల్మషములు లేక నిలచిన నారాయణ చూచిన మానవుడు పాపరహితుడు కాగలడు. ఈ వృక్షము మూలమునకు పడమరగా నరసింహునికి ఉత్తరముగా స్వామి 4 రూపములను ధరించి ఉండెను. నిన్ను అనుగ్రహించుటకు స్వామి మరలా ఇతడు ఉద్భవింపగలడు. భోగభూమియగు శ్వేత ద్వీపమునందు స్వామి ఎట్లు తన స్థానమును ఏర్పరచుకునెను. అట్లే కర్మభూమియగు జంబూద్వీపమునందు ఇతట అట్లే శాశ్వతముగు స్థానమును ఏర్పరచుకును. ఈ క్షేత్రమును స్వామి తన క్షేత్రముల ఏ పుణ్ణు వదలబెట్టక ఉండును. నీ కొరకు స్వామి మరే రూపము చేతట ప్రకాశమును పొందునని నారదుడు ఆ ప్రదేశం చూపగా ఇంద్రజముడు సాష్టాంగపాతముచే నమస్కరించను. స్వామి తన ఎదుట ప్రత్యక్షమైనట్లు భావించి ఇట్లు స్తుతించను. ఓ దేవదేవా, జగన్నాథ, నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టువాడా, పుండరీకాక్ష, సంసార సాగరం నుండి నన్ను కాపాడుము. ఓ పరమేశ్వర, నీవు ఒకడివే దుఃఖ సముదాయమును నాశనం చేయగలవాడు. అజామిళులను బ్రాహ్మణుడు పూర్వము వర్ణాశ్రమ ధర్మమును విడిచి నిన్ను స్మరించుల చేతనే యమపాసం నుండి ముక్తిని పొందెను. నిన్నే శరణు కోరిన దీనుడనగు నన్ను అనుగ్రహింపుము. గర్భమునందున్నప్పుడే నేను ఏ జన్మలు పొందవలను నీవు నిశ్చయించిన విధముగానే ఆ జన్మలను పొందుటకు నిన్ను యాచించుతూ ఉంటిని.
తేజక్కులకు కూడా ముక్తిని ప్రసాదించిన నీ రూపమును చూచుటకే ఈ యాత్రను ఆరంభించుతుని చూచుటకే అంటే నీ రూపం చూచుటకే ఈ యాత్రను ఆరంభించుతుని ఈ చర్మచక్షుచే నిన్ను చూచడు తప్ప మరి ప్రయోజనము లేదు. చేతులు జోడించి మధుసూదను స్తుతించి రాజు తిరిగి ఆనంద బాష్పము నిండిన కన్నులతో భూమిపై పడి మ్రొక్కెను. అప్పుడు మధురము కంఠస్వరముతో అశరీరవాణి ఆకాశ మధ్యము నుండి ఇంద్రజ్యమును వినుచుండగా ఇట్టు పలికెను. ఓ రాజా, నీవు చింతించకము, నేను నీకు దర్శనమనర్చదను. బ్రహ్మ నారదునికి చెప్పిన విధముగానే చేయము అని తెలుపగా నారదుడు చెప్పిన మాటలను తలుచుకుని స్వామికి ప్రీతిని కలిగించుటకై అశ్వమేధయాగములు చేయుటకు నిశ్చయించుకుని ఆనందంచే బొంగురుపోయిన స్వరముతో నారదునితో తిరిగి ఇట్లు పలికాను. ఓముని, నీవు బ్రహ్మకుమారుడు. నీవు చెప్పినతో స్వామి చెప్పినట్లే శ్రేయస్సును కలిగించు. ఆ మాటలను నేను తప్పక పాటించును. పురుషోత్తమ క్షేత్రం మహాత్మ్యం 9. జైమిని ఇట్లు చెప్పాను. లోకంలో హర్షించు నారదుడు రాజు యొక్క మంచి మనస్సును యాగము చేయుటయందు శ్రద్ధను గమనించి మిక్కిలి ప్రీతితో ఇట్లు పలికెను. మంచివారు చే పనులకు దేవతలు కూడా సహాయపడుదురు. ఇతడు నీకు బ్రహ్మ సహాయం చేయుటే దీనికి ఉదాహరణ. కనుక మనము శివుడు వెలసిన ప్రదేశంలోకి పోదాం. రాక్షసులందరినీ సంహరించేవాడు, అన్ని విఘ్నములు తొలగించేవాడు నరసింహుని ముందుగా ప్రతిష్ఠించును. స్వామి అంతర్ధానమయ్యను కనుక ఈ నరసింహుని రూపము ప్రత్యక్షమైనది. ఇతర సన్నిధిలో యాగము చేసినతో అధికముగు ఫలము లభించును. నీవు ముందుగా వెళ్ళి త్వరగా అతడు ఒక ప్రాసాదము నిర్మింపము. అతడు నేను స్మరించినంతనే విశ్వకర్మ కుమారుడు వచ్చి పడమర ముఖముగా వెంటనే ఒక ప్రాసాదమును నిర్మించుము. శివునికి దక్షిణముగా 100 ధనస్సుల దూరంలో ఒక పెద్ద గంధపు చెట్టు చాలా కాలం నుండి ఉన్నది. దానికి పడమరగా ఉన్న ప్రదేశం నందు నీవు 50 యాగములు చేయగలవు. నీవు అతడికి వెళ్ళు. నేను 5 దినములు ఇతటనే ఉండి జ్యోతిరూపుడు అనంతుడు ఈ దివ్య నరసింహుని ఆరాధించదను. ప్రాణములు, ఇంద్రియములు, మనస్సుతో కూడిన స్వామిని పూజయందు ప్రతిష్ఠించదను. దీపము నుండి దీపమును వెలిగించిన విధముగా సుందరముగా ఆకృతి కలిగిన రూపముతో స్థాపించదనని నారదుడు చెప్పగా రాజు గంధపు చెట్టు వద్దకు వెళ్ళాను. నారదుని ఆజ్ఞపై వచ్చిన విశ్వకుమారుని రాజు చూచెను. అతను రాజుకు చేతులు జోడించి, ప్రభువు, నేను శిల్పశాస్త్రం తెలిసినవాడను. నీ కొరకు సుందరమైన నరసింహస్వామి ఆలయమును నిర్మించదను. రాజు కూడా నవ్వి అతనితో ఇట్లనను. ఇంద్రజ్యమునుడు ఇట్లు పలికాను. నీవు సామాన్యులకు ఒక శిల్పివి కావు. నీవు విశ్వకర్మపుత్రుడు అని నారదుడు చెప్పిను. నీవే దేవశిల్పి, మిక్కిలి తేజస్సు విష్ణువును ఎల్లప్పుడూ ధ్యానించేవాడు, స్వామి ఆదేశమును పాటించేవాడు. నిన్ను ఏముని తలుచుకొనినో అతడు నరసింహుని ఆత్యామూర్తిని తీసుకుని కొద్ది దినములలో ఇతడుకు రాగలడు. కనుక ఇప్పుడు పడమటి దిక్కున తిరిగి ఉండినట్లు నరసింహునికి ప్రాకారంతో తోరణముతో ప్రాసాదమును నిర్మింపము. ఆ దేవశిల్పి యథావిధిగా పూజించి ప్రాసాద నిర్మాణం నందు నియమించి ఎక్కుమంది సేవకులతో దేవశిల్పి యొక్క మహిమ వలన చాలా కాలంలో కానీ పూర్తిగానే ఆ ప్రాసాదమును కేవలం 4వ దినములకే సిద్ధపరిచాడనమాట. పిమ్మట ప్రభాత కాలంలో నిత్యకర్మలను ముగించి పరిజనములతో కలిసి ప్రతిష్ఠ చేయటకు కావలసిన సామగ్రిని తీసుకుని బయలుదేరాను. నారదుని రాకకే రాజు ఎదురు చూస్తుండగా మంగళవాద్యములు, జయజయధ్వానములు ఆకాశములందు వినిపించను. అది విని రాజు మొదలగు వారు మిక్కిలి ఆశ్చర్యం పొందిరి. ఈ శబ్దములు ఏ ఆధారం లేకనే వినిపించుతున్నవి, ఇది అద్భుతము అని తమలో తాము అనుకొనుతుండగా దక్షిణపు గాలి వీచెను. ఆ గాలి సుగంధముతో కూడి 9 గుంపుల ఝంకారములతో కలిసి పుష్పవర్షం ఆకాశంగా నీటి జల్లులతో కూడి ఉండెను.
వెంటనే బ్రహ్మపుత్రుడు నారదుడు తన తపప్రభావం వలన సృష్టించిన చక్కని విమానమున దివ్యశ్రేయులు బహువిధ అలంకారములతో కూడి వచ్చినట్టి విశ్వకర్మచే నిర్మింపబడి ప్రాణప్రతిష్ఠను పొందినట్టి కాంతిపుంజముతో విరాజిల్లునట్టి నరసింహుని అర్చా విగ్రహమును తీసుకుని అత్తడికి వచ్చాను. ఆ మూర్తిని చూచి రాజు అనుచరులు మిక్కిలి ఆలోచించిరి. ఆ నరసింహుని ఆకృతిని దగ్గర నుండి చూచి ఆ ప్రతిమకు నమస్కరించిరి. అప్పుడు రాజు లేచి మిక్కిలి ఆనందించి స్వామికి ప్రదక్షిణం చేసి శిరస్సు వంచి భూమిపై సాష్టాంగ నమస్కారం చేశాను. రాజాజ్ఞచే నారదుడు శ్రద్ధతో సంపదతో కూడిన సామగ్రితో శుభలక్షణము గల ప్రసాదమునకు బయలుదేరి ఒక సుముహూర్తం నందు రత్నవేదికపై భూదేవి శ్రీదేవులతో కూడిన దేవదేవుని ప్రతిమను ప్రతిష్ఠించను. అప్పుడు ఇంద్రజిమ్నుడు ఇట్లు స్తుతించను. ఏకము అనేకము స్థూలము సూక్ష్మము వ్యోమమునందును వ్యాపించిన వ్యోమమే కోశములుగా గల బ్రహ్మకు కారణమగు ఓ స్వామి, దుఃఖము అను సముద్రము నుండి కాపాడము. ఓ దివ్య సింహ, ఎల్లప్పుడూ దగ్గరే ఎల్లప్పుడూ దూరంగా ఉండేవాడా, దూరముగా కానీ దగ్గరగా కానీ లేనివాడా, అద్భుతమగు రూపము కలిగి నృసింహ రూపమున భక్తులకు ఇష్టమును పూర్తి చేయు నిన్ను శరణు వేడుతుంటిని. ఎవరి పాదపద్మము బ్రహ్మ యొక్క కీటం మీద రత్నముల కాంతిచే ప్రకాశించును, ఎవరి పదకమలముల వద్ద శిరస్సు వినయముతో వంగి నిలుసును అట్టి స్వామికి నమస్కారము. బ్రహ్మాండమునంతటినీ కుదిపివేస్తున్న భయంకరమగు స్వామికి నమస్కారం. ఓ విష్ణుమూర్తి నమస్తే. నమస్తే. అనాథుడను దీనుడను అగు నన్ను అనుగ్రహింపము. నిన్ను శరణు వేడిన నాకు ఈ దేహబంధము సంసారమును అను చెరసాల నుండి ముక్తిని కలిగింపము. 1000 అశ్వమేధముల చేసిన తరువాత నీ యొక్క దివ్యరూపము చూచు భాగ్యము కలుగునట్లు అనుగ్రహింపము. 1000 యాగములు నిర్విఘ్నంగా నెరవేరినట్లు నీ సమీపాన ఎల్లప్పుడూ నిలిచినట్లు యజ్ఞేశ్వరుడగు నన్ను అనుగ్రహింపము. ఈ విధంగా సంతోషంతో కూడిన మనసుతో రాజు స్వామిని స్తుతించి మరలా భూమిపై వ్రాలి సాష్టాంగపాతము చేశాను, ప్రణామం చేశాను. జయమని ఇట్లు చెప్పాను. ఇంద్రజిమ్నుని అనుగ్రహించడు సమస్త లోకములకు హితమును కలిగించుటకు పూర్వము బ్రహ్మచే నిర్మింపబడిన ఈ నరసింహుని అతడ ఉన్న శివునితో కలిసి దర్శించుకుని వారికి దేహబంధము కలగదు అనుటాయందు ఎట్టి సందేహం లేదు. అన్ని కోరికలు తీర్చు ఆ ప్రభు అతడికి ముక్తిని ప్రసాదించును. స్వాతి నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు సాక్షాత్ బ్రహ్మపుత్రుడు నారదునిచే ప్రతిష్ఠింపబడిన నరసింహుని ఎవరు చూచెదరో వారు 1000 అశ్వమేధములు చేసిన ఫలమును పొందుతురు. స్వామికి నమస్కరించిన వారికి వ్యాధులు శోకాదులు కలుగవు, అన్ని కోరికలు తీరును, అశ్వమేధ యాగ ఫలము లభించును. స్వామి సమీపమున యాగము చేయుట, దానము చేయుట, ఇతర శుభకర్మలు చేయుట వలన నరసింహుని ప్రసాదం వలన అవి 1,000,000 రెట్ల ఫలమును కలిగించును. ఇక్కడితోటి ఎపిసోడ్ విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.